ఓకే లెట్స్ స్టార్ట్. యా హలో అందరికి, దిస్ ఇస్ నీరజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీలో. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఫ్రాంక్ఫర్ట్కి వెళ్తున్నాం. అవును, ఫ్రాంక్ఫర్ట్కి వెళ్తున్నాం. అవును. సో మా ఫ్రెండ్స్ ఒకళ్ళు ఇన్వైట్ చేశారనమాట. వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. బేసిక్ ఏంటంటే వాళ్ళు రవీంద్ర ఇద్దరు కొలీగ్స్ అనమాట. బాష్లో ఇద్దరు కలిసి పనిచేశారు. సంస్కృతి పుట్టినప్పుడు సంస్కృతికి 10 months అప్పుడు కలిసాం. మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాం. బేసిక్గా వీఆర్ ప్లానింగ్ సిన్స్ 4 years. అసలు ఎవ్రీ ఇయర్ కలుద్దాం అనుకుంటాము, బట్ సమ్హౌ అది పోస్ట్ పోన్ అవుతూ వచ్చిందనమాట. మా 2 years బ్యాక్ కలుద్దాం అనుకున్నాం. అప్పుడు మా మావయ్య చనిపోవడం వల్ల సడన్గా ఇండియా వెళ్ళిపోయాం అనమాట మేము. హలో అందరికీ చెప్పండి. వచ్చాడం ఓ మా లిటిల్ సింబా వచ్చాడు రోయ్. జాయిన్ అవుతావు నువ్వు కూడా? రెడీ అయిపోయారా అందరూ? బ్రేక్ఫాస్ట్ చేశారా? మరి బ్రేక్ఫాస్ట్ చేశారా? ఏం తిన్నారు? క్రితాంష్ ఎవరు? అమ్మ ఎవరు? సమయానమ్మ. మరి నాన్నెవరు? నువ్వు నాన్నవా? నువ్వు నానా? అలా అనాలి. వెరీ గుడ్ నాన్న, సూపర్. నాకు అక్క ఇష్టం లేదు, సమయాన్ని ఇష్టం అట్లా అనకూడదు. ఓకే. మా క్రితాంష్ గాడికి డోర్ ఓపెన్ చేస్తే ఏదో ట్రిగ్గర్ అయినట్టే గట్టి గట్టిగా అరుస్తాడు, కేకలు పెడతాడనమాట. బయటకు వచ్చినా సరే, డోర్ ఓపెన్ చేసినా సరే. నేను ఒక క్లిప్ యాడ్ చేసా చూడండి, ఎంత హ్యాపీగా అరుస్తాడో అసలు. మా పెద్ద మనిషి సమయం చూడండి ఎలా నడుస్తున్నాడో, ఏదో పెద్ద డిటెక్టర్ లాగా. ఇది ప్రదీప్ వాళ్ళ అపార్ట్మెంట్కి పార్కింగ్ ప్లేసెస్ అనమాట ఇవన్నీ. ఏం కావాలి? బ్రెజిల్ కావాలా? ఇస్తాలే ఉండు. బనానే కావాలా నీకు? స్టార్ట్ అయిపోయాం ఫ్రాంక్ఫర్ట్. మాకు 2.5 hours పడుతుంది. 1:45 అలా వెళ్తున్నాం అనమాట లంచ్ టైంకి. లేట్ అయిపోయింది పాపం యాక్చువల్గా వాళ్ళకి లంచ్కి. బట్ పిల్లలతో అంత తొందరగా రెడీ అయ్యి బయటికి రావడం అసలు కుదరదు. 4 పిల్లలు కదా, అందరికి స్నానాలు చేపించి బ్రేక్ఫాస్ట్లు పెట్టేసి బట్ సమ్హౌ బయటపడ్డాం. 1:45కి వెళ్తాం అనమాట. బేసిక్ ఏంటంటే ఇప్పుడు మేము వెళ్ళే వాళ్ళు ఎవరంటే వాళ్ళది గుంటూరు అనమాట. అండ్ తను ఎవరంటే రవీంద్ర వాళ్ళ టీమ్ మెంబరు. వీళ్ళంతా చెప్పాలంటే రవీంద్ర వాళ్ళ బాష్ టీమ్ కోయంబత్తూరులో వర్క్ చేసిన టీం అంతా ఆల్మోస్ట్ ఇక్కడే ఉందన్నమాట. టీం అంతా కూడా అందులో కొంతమంది రవీంద్ర వాళ్ళ కాలేజ్ జూనియర్స్, ఫ్రెండ్స్ కూడా, క్లాస్మేట్స్ కూడా ఉన్నారనమాట. సో మాకేంటంటే ఏదో ఒక టైంలో ఎవరో ఒకరిని మీట్ అయ్యే ఛాన్స్ వస్తూనే ఉంటుంది అనమాట. సో బేసిక్గా మేమైతే 4 years నుంచి ప్లాన్ చేస్తున్నాం అండి మీట్ అవుదామని చెప్పి. పాపం లక్ష్మి వాళ్ళు 4 years బ్యాకే హౌస్ వార్మింగ్ అయిపోయింది. హౌస్ వార్మింగ్ తర్వాత ఇన్వైట్ చేశారు పాపం. సో హౌస్ వార్మింగ్ తర్వాత ఇన్వైట్ చేస్తే కుదరలేదు ఆ ఇయర్ వెళ్ళడం. తర్వాత ఇయర్ ఇన్వైట్ చేస్తే మా మావయ్య చనిపోయి, యాక్చువల్గా అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అదే వీకెండ్ మా మావయ్య చనిపోయి సడన్గా మేము ఇండియా వెళ్ళిపోయాం అనమాట. సో అప్పుడు క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇన్వైట్ చేస్తే అప్పుడు ఏదో కిడ్స్ ఇంకా ఏదో ఒక రీజన్ వల్ల క్యాన్సిల్ అయిపోయింది. అలా 4 years నుంచి పోస్ట్ పోన్ అవుతూనే ఉందన్నమాట మా మీటప్. సంస్కృతికి ఆల్మోస్ట్ 1 year ఏజ్ అప్పుడు వాళ్ళు మా ఇంటికి వచ్చారు మేము కాల్స్టోహేలో ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు మీట్ అవబోతున్నాం అనమాట. వాళ్ళ పిల్లలు మేము మీట్ అయినప్పుడైతే వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు, ఇప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నారు. 2nd class 3rd class అలా ఉంటారనమాట. చాలా ఇయర్స్ అవుతుంది అసలు చూసి వాళ్ళ పిల్లల్ని కూడా. ఎప్పుడు ఇట్లా ఆన్లైన్లో చాట్ చేసుకోవడం, ఇన్స్టాలో చాట్ చేసుకోవడం తప్ప ఇంకా లైఫ్ బిజీ అయిపోయి ఎవరికి వాళ్ళం ఇంకా అవ్వట్లేదు. అందులోనే మేము న్యూరంబర్గ్ వచ్చిన తర్వాత కొంచెం దూరం అయ్యామన్నమాట. ఎందుకంటే ఇంతకుముందు మేము కాల్స్టో స్టుట్గర్ట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఏదో ఒక పార్టీస్కో ఫంక్షన్స్కో మీట్ అయ్యే ఛాన్స్ ఉండేది. బట్ ఇప్పుడు న్యూరంబర్గ్ రావడం వల్ల కొంచెం దూరం అయ్యామన్నమాట. ఇంక ఎప్పుడో మేము ప్లాన్ చేసి మీట్ అయితే తప్ప ఇంకా కుదరట్లేదు మాకు.
ఆల్మోస్ట్ 4 minutes ఉంది, 2 kilometers. ఫ్రీడ్బర్గ్ వెస్ట్. పార్కింగ్ ఉందా? ఆ బ్లూ సెట్ చేశారు. ఎక్కడ రూట్ చేశారు? రెవేకి అక్కడికి వెళ్ళాక సెట్ చేస్తారు. వచ్చేసాం, ఇంకొక 5 minutes. క్యాండిడేట్స్కి బాగా ఆకలేస్తుందంట. వచ్చేసాం నాన్న, ఇంకొక 5 minutes. వచ్చేసాం. రైల్వే దగ్గర ఆగామన్నమాట, చిన్న పని ఉంటే. అపార్ట్మెంట్ ఎలా ఉన్నారు? హాయ్. వీళ్ళందరూ మీ చిత్రం వస్తున్నారు. ఎవరికి వచ్చాము? చెప్పు, అడుగు. రవీంద్ర వాళ్ళ టీము కోయంబత్తూర్లో వచ్చేసిన వాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ ఇక్కడ జర్నీలో ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరు జూనియర్స్ అనమాట, ఆల్మోస్ట్ అందరు కాకపోయినా సరే. సో రవీంద్ర కంటే చిన్న, అండ్ వీళ్ళందరూ ఒకటే కాలేజ్ అండ్ ఒకటే టీంలో పనిచేస్తారు కోయంబత్తూర్లో. సో వీళ్ళందరూ ఏంటంటే రవీంద్రని అన్న అని మంచి చనువుగా పిలుస్తారనమాట. ప్రతాపు వీళ్ళ కాలేజ్ కాకపోయినా సరే బాష్లో వీళ్ళ టీంలో వర్క్ చేశాడు. బట్ రవీంద్ర కంటే చిన్న అవ్వడం వల్ల తను కూడా మంచి చనువుగా అన్న అని పిలుస్తాడనమాట. పిల్లలైతే ఫుడ్ తిన్నారో లేదో వెళ్ళగానే అసలు కిడ్స్ రూమ్లోకి అటాక్ చేసేసారనమాట. వాళ్ళకు కూడా ఒక పాప ఒక బాబు కదా, సో ఇద్దరు టాయ్స్ ఉన్నాయన్నమాట, అమ్మాయిలవి అబ్బాయిలవి. సో అసలు ధృవాంశ సమయానైతే వెళ్ళి ఇమీడియట్గా కార్స్, బస్సెస్, ట్రైన్స్ ఇవన్నీ వాటి మీద అటాక్ చేసేసి ఆడుతూనే ఉన్నారు. బట్ భలే చక్కగా ఎంగేజ్ అయ్యారనమాట. ఎస్పెషల్లీ జస్వికాను అండ్ సంస్కృతి అనమాట, ఎంత బాగా ఎంగేజ్ అయ్యారంటే టుగెదర్. వాళ్ళిద్దరు యాక్టివిటీస్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయన్నమాట, వే ఆఫ్ ప్లే కానీ. సో దానివల్ల బాగా కనెక్ట్ అయ్యారనమాట ఇద్దరు. అప్పుడు మీట్ అయింది కదా, ఇంకా తర్వాత మీట్ అవ్వలేదు అస్సలు లేదు. ఇంకా అప్పుడు ఇంకా నువ్వు కావాలేమన్నారా? ఆహా లేదు, మేము రవి దగ్గర ఆగాము, అందుకనే ఓ వీళ్ళ ఇల్లు భలేగా రవి పక్కనే ఉంది అని అంటుంది అనమాట. బుజ్జి ఉన్నప్పుడు చూసాను రా, అసలు ఉన్నప్పుడు మిస్ అయ్యాం. ఎన్నిసార్లు అడిగాం ఏం తిన్నావు? ఆహా లే, సంస్కృతి ఎక్కడ కూర్చున్నావే నువ్వు? బిర్యానీ కావాలా నీకు? అత్త బిర్యానీ చేసినట్టుంది. వావ్, నేను యాక్చువల్లీ కాల్ చేద్దాము స్టార్టర్ చేయడానికి రెడీగా. అవునా? మటన్ కర్రీనా? ఇది మటన్. ఓకే, కానీ ఎందుకు అసలు ఇన్ని పెట్టుకున్నావు? యాక్చువల్లీ ఇది మటన్ ల్యాంప్, దీనికి ఏమంటారు? గోట్ మీట్. ఇండియాదా? ఓకే, ఇక్కడ దొరుకుతుందా మీకు? కొట్టేసి ఇస్తాడు. అవునా? అదే ప్రతి మనం ఆర్డర్ చేసుకుంటాం. గోంగూర చట్నీ కూడా చేసింది. అవునా? గోంగూర ఫ్రెష్ది మాకు అన్ని ఉంది ఇక్కడ. సూపర్ అసలు కదా, సూపర్. అదే మేము మటన్ ఆర్డర్ చేసుకుంటే ఫ్రాంక్ఫర్ట్ నుంచే మాకు డెలివరీ వస్తుంది. మేబీ ఈ లొకేషన్ నుంచి బండి బిర్యానీనే అది కావాలా? సరే, సమయానికి పిలువ వాసింది, నేను సమయానికి ఇది పెడతాను. ఇంకా పిల్లలది అయిపోయిన తర్వాత మేము కూడా తినేస్తున్నాం అనమాట. విన్నారు కదా, నేను వావ్ గోంగూర పచ్చడి కూడా చేసింది అన్నాను. అలా ఎందుకు అన్నానంటే మాకు ఇక్కడ జర్మనీలో గోంగూర దొరకడం చాలా రేర్ అండి. ఇంతకుముందు మేము వేరే ఊర్లో ఉన్నప్పుడు చూశాను 1 or 2 times, కానీ బట్ ఇక్కడ మేము ఇప్పుడు ఉండే ఊర్లో అసలు నేను ఎప్పుడు చూడలేదనమాట. గోంగూర అంటే కింగ్ లాగా అనమాట ఆ రోజు మాకు. అక్కడ అన్ని వెరైటీస్ ఉన్నా కానీ మా కళ్ళు చేతులు ఎప్పుడు గోంగూర మీదకే వెళ్ళాయి. బట్ చాలా రకాలు చేసింది అసలు పాపం లక్ష్మి. చిల్లీ చికెన్ బిర్యానీ అని చెప్పేసి, మటన్ గ్రేవీ చేసింది, గీ రైస్, రైతా, సో చాలా పెట్టుకుంది ఫుడ్. పాపం చాలా కష్టపడింది. వీడియో తీస్తున్నాను రా అంటే ఇక్కడ వీళ్ళు చూడండి కెమెరాకి ఎంత అటెన్షన్ ఇస్తున్నారు.
స్పీల్ ప్లస్కే వెళ్తున్నావు పదా అక్కతో పదా. అవును అక్క చేయి పట్టుకుని వెళ్ళి అదే చూసా నేను ఒక వీడియో బాగా డాన్స్ చేస్తుందిగా. ఇస్తావా అక్క కంట? ఇది కావాలి నాకు, ఇది కూడా కావాలి. ఇది నాకు ఇవ్వు, ఇది జెస్సీకి ఇవ్వు. ఓకేనా? సో అసలు ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. లంచ్ చేసేసిన తర్వాత అందరికీ చాలా హెవీగా అనిపించింది అండ్ పిల్లలు కూడా సరదాగా గార్డెన్లో ఆడుకుంటారులే అని చెప్పేసి ప్లే గ్రౌండ్కి తీసుకెళ్తున్నాం అనమాట. వాళ్ళకి దగ్గరలోనే ఒక పెద్ద మంచి ప్లే గ్రౌండ్ ఉందన్నమాట. అక్కడికి వెళ్తున్నాం అందరం. మాకు ఇక్కడ జర్మనీలో సిగ్నల్ దగ్గర ఒక బటన్ ఉంటుంది అనమాట. అది క్లిక్ చేసినప్పుడు మనకి గ్రీన్ వచ్చినప్పుడు మాత్రమే రోడ్ క్రాస్ చేయాలన్నమాట. వీళ్ళిద్దరు ఆ రోజు ఎంత తిప్పుకుంటా వయ్యారంగా నడుస్తున్నారంటే వెనకాల నుంచి చూసుకుంటూ మేము చాలాసేపు నవ్వుకున్నాం. వీళ్ళు వయ్యారాలు ఏంటి, వీళ్ళు తిప్పుకోవడం ఏంటి అని. అడుగుతారు కదా అలా వచ్చి అక్కడికి వెళ్ళి ప్రతాప్ వాళ్ళ ఫ్యామిలీని కలిసిన తర్వాత మాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చారనమాట మాలాగానే. అండ్ ఫారిన్ వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడం అనేది అంత ఈజీగా ఉండదండి. మేము వాళ్ళని జర్మనీ వచ్చిన కొత్తలో కలిసాము. ఆల్మోస్ట్ 5 years బ్యాక్ కలిసాము. మళ్ళీ ఇప్పుడే అనమాట కలవడము. అప్పటికి ఇప్పటికీ వాళ్ళు ఎంత డెవలప్ అయ్యారో చూసాము. చక్కగా ఇల్లు కొనుక్కొని 2 పిల్లలతో మంచి హ్యాపీ ఫ్యామిలీ లాగా అనిపించింది అనమాట. మనకు తెలిసిన వాళ్ళు కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే మన ముందు అలా మంచిగా ఎదిగి ఎస్పెషల్లీ ఆ చేంజ్ ఓవర్ చూస్తాం కదా, అంటే అది చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సందీప్ చిన్నగా 2 1 2 ధ్రువాంష్ ఎప్పుడు? 2 years బ్యాక్. మరి మీరు చందు చెప్పలేదు మాకు. తెలియదు అసలు మీరు నేను మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు. అలా వచ్చాము ఊర్స్బర్గ్కి వచ్చినప్పుడు. ఓకే అప్పుడు తెలిసింది. అప్పుడు వీడియోస్ చూసినప్పుడు వీళ్ళు ఇక్కడే ఉంటారు. ఓకే ఓకే వీళ్ళు ఈ ఇసుకలో ఆడి మొత్తం మడ్డిగా చేసుకున్నారండి బట్టలు. అసలు థ్యాంక్ గాడ్ అక్కడ వాటర్ కూడా ఉన్నాయి దానికి తగ్గట్టుగా. సో ఇంకా వచ్చే ముందు అందరికి కాళ్ళు చేతులు ముఖాలు కడుక్కొని తీసుకొచ్చుకున్నాం అనమాట. నాకు తెలిసి మేము ఈ ఇయర్ ట్రావెల్ చేసినంత ఫ్రెండ్స్ ఇళ్ళకి ఏ ఇయర్ కూడా ట్రావెల్ చేయలేదు అసలు. అంటే లాంగ్ టైం నుంచి కూడా పెండింగ్ ఉన్న మీటప్స్ అన్నీ ఆల్మోస్ట్ ఈ ఇయరే అయిపోయాయి అనమాట. ఫ్రెంచ్ ఫ్లై చేస్తాను చూద్దాం. అసలు చాలా డేస్ అయింది చూడక. దీన్ని బాగా సిల్కీ హెయిర్ కదా నీర్జా? కాదు, కర్లీ హెయిర్ నాలాగా. ఐ వుడ్ సే లివింగ్ అబ్రాడ్ హ్యావింగ్ అ సోషల్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మేము ఆల్రెడీ చాలా దూరంగా ఉంటున్నాం మన హోమ్ ల్యాండ్ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ చుట్టాల నుంచి కానీ. సో ఇక్కడ చాలా కేసెస్లో ఎలా అయిపోతుందంటే ఫ్రెండ్స్ బికమ్ ఆ సెకండ్ ఫ్యామిలీ అనమాట. మా కేసు వదిలేసేయండి, మా చెల్లి వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి వీ డోంట్ ఫీల్ బోర్. మేము ఫ్రీక్వెంట్గా కలుస్తూనే ఉంటాం. బట్ నేను విన్నదాని ప్రకారం అయితే చాలా కేసెస్లో కూడా ఫ్రెండ్స్ బికమ్ ఆ సెకండ్ ఫ్యామిలీ అనమాట. సో ఇలాంటి కంట్రీస్లో ఎలా అయిపోతుందంటే వితౌట్ అ సోషల్ లైఫ్ అ పర్సన్ కెన్ ఈజీలీ ఫీల్ బోర్, లోన్లీ కానీ ఐసోలేటెడ్గా అయిపోతుంది అనమాట. బట్ అలా కాకుండా మీకు ఒక మంచి కమ్యూనిటీ ఉన్నప్పుడు కానీ ఒక మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉన్నప్పుడు కానీ లైఫ్ బికమ్ మచ్ మోర్ ఎంజాయబుల్ అనమాట. సో చెప్పాలంటే సమ్టైమ్స్ ఇట్స్ నాట్ ద ప్లేస్ దట్ ఫీల్స్ లైక్ హోమ్, బట్ ఇట్స్ ద పీపుల్ అరౌండ్ యూ. సో మంచి సోషల్ కనెక్షన్స్ ఉన్నప్పుడు మనకు ఎలా అనిపిస్తుందంటే అసలు మనం ఇండియాలో ఉన్నామా ఫారెన్లో ఉన్నామా అని అనిపిస్తుంది అనమాట. అంటే ఫారెన్లో ఉన్నాము అనే ఫీలింగ్ రాదనమాట, మన హోమ్ ల్యాండ్లోనే ఉన్నాము అనే ఫీలింగ్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ప్లే గ్రౌండ్ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత అందరం మంచిగా స్నాక్స్ తిన్నాము, టీ తాగాము, పిల్లలకి డిన్నర్ పెట్టేసాము. ఇంకా అందరం నైట్ సరదాగా కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట.
5 years తర్వాత కలిసాం కదా, వాళ్ళ లైఫ్లో ఇప్పటి వరకు ఏం జరిగింది, మా లైఫ్లో ఏం జరిగిందని సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాము. మేమెవరూ ఏం డిన్నర్ చేయలేదన్నమాట. ఓన్లీ వాసంతి అండ్ లక్ష్మి కొంచెం కొంచెం తిన్నారంతే. వాసంతి ఇంకా ఫీడింగ్లో ఉంది కాబట్టి పాపం వాసంతి కంపెనీ ఇవ్వడానికి లక్ష్మి తిన్నదనమాట. సో అలా ఒకరినొకరు వంక చెప్పుకొని తిన్నారు ఫైనల్లీ. మేమేమో అందరం పెప్పర్మింట్ టీ పెట్టుకొని తాగుతూ ఉన్నాము. అప్పుడు పెద్ద లేజర్ కనిపిస్తుందంట, అదే తినేసిందంట. నాకు అర్థమైంది. ఇదిగో ఏనుగేమో ఎంత ఉండిద్ది, ఈ టీగరేమో ఇంతే ఉండిద్ది. ఇంత ఏనుగుని తిన్నా కానీ ఆ టీగర్ బుజ్జి పొట్టకి సరిపోలేదా? ఎందుకని? ఎందుకు అప్పుడు అన్ని తీయాలి కానీ ఎందుకు సరిపోలేదు దానికి అది చెప్పు. ఎందుకంటే బాగా తల్లి బాగా వాటర్ తాగి అప్పుడు బొజ్జింటుందట. బాగా వాటర్ తాగి బొజ్జుందా? ఆకుందంట. ఆ కాకి చాలా ఆకలిస్తుంది. ఏం చేసింది ఆకలిస్తే? పాము ఉంటుందా, పాముకి చాలా కథలు ఉన్నాయి. సరే నాకు ఒక క్వశ్చన్, నీకు ఈ స్టోరీస్ ఎవరు చెప్తారు? ఇంకా అమ్మ. నాన్న ఇంకా అమ్మ. ఎక్కువ స్టోరీస్ అమ్మ చెప్పిద్దా నాన్న చెప్తారా? ఇంకా నవ్వుతారా? సరే, నా క్వశ్చన్ ఇంకొకటి చిన్న క్వశ్చన్. మరి నీకు నీ అమ్మ అంటే ఇష్టమా నాన్న అంటే ఇష్టమా? ఇంకా ఒక్కరు చెప్పమ్మా. నాన్న ఇష్టం, అమ్మ ఇష్టం. అమ్మ ఇష్టం లేదా? అమ్మ ఎందుకు ఇష్టం? ఎందుకు? ఎందుకంటే నాకు అమ్మ అమ్మకి కాలుతుంది. అమ్మ కొడుతుంది. ఎందుకురా ఎందుకు కొట్టిద్ది నువ్వు చెప్పిన మాట వింటే? సోఫా మీద ఎక్కితే జంప్ చేస్తే సౌండ్ చేస్తే అమ్మ కొట్టిద్ది. మా నాన్న ఎందుకు కొట్టాడు సౌండ్ చేస్తే? నాన్న ఉండడుగా సౌండ్ చేసేటప్పుడు. కింద పడ్డావా? నాకు పెద్ద అవ్వయింది. ఏం చేశాడు నాన్న? అప్పుడు నాన్న నువ్వు నాకు నేను లుసేటప్పుడు అప్పుడు నాకు పెద్ద అవ్వండి చెప్పప్పుడు అవునా అని చెప్పాను. వాడికి నవ్వొస్తుంది. నాకు తెలీదు. నువ్వు వంట పెట్టుకుంటావా అయ్యి అంటుంది. పెట్టుకుంటావా ఇక్కడ? పెట్టుకోను, రోజు పెట్టుకోను. ఎప్పుడన్నా ఒకసారి పెట్టుకోమ్మా. ఎందుకు? అమ్మాయి కాదు. అమ్మాయిలే పెట్టుకుంటారా? ఎందుకు? నువ్వు కూడా పెట్టుకోవచ్చు అబ్బాయివి. కాదు, అబ్బాయి పెట్టుకోకూడదు. ఎవరు చెప్పారు? అమ్మ. అన్ని అరే అసలు ఇవన్నీ ఏం చెప్పాం. వాడి క్రిప్పేకి వెళ్ళి ఏం చెప్తున్నాడు తెలుసా? క్రిప్పేకి వెళ్ళి అమ్మాయిలు వంటే చేయాలి, అబ్బాయిలు కార్లు నడపాలి, అబ్బాయిలు ఆటోస్తో ఆడుకోవాలంటే వాళ్ళ టీచర్ నన్ను ఒకరోజు మీటింగ్ పిలిచి అడిగింది, ఏంటి మీ అబ్బాయికి ఇలా చెప్తున్నారా మీరు, అమ్మాయిలే వంట చేయాలని చెప్తే, అయ్యో లేదు, మేబీ మా అత్తయ్య వాళ్ళు వీడియో కాల్లో ఇండియాలో మా అత్తయ్య వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు వీడియో కాల్ మాట్లాడేటప్పుడు సంస్కృతి టాయ్స్ తీసుకున్నారనుకో, కిచెన్ టాయ్స్, అప్పుడు వాళ్ళు చెప్తారు కాదు అక్క టాయ్స్ అమ్మాయిల టాయ్స్ అమ్మాయిలకి ఇమని చెప్తారనమాట. నీకు అమ్మ చెప్పలేదు కదా, ఎందుకు చెప్తున్నావు అలాగా? ధ్రువాంశ్ చూడు, ఇదిగో చూడు కిచెన్ కానీ ఏదైనా సరే అందరూ చేయొచ్చు. ఇది చూడు ధ్రువాంశ్, మరి నాన్న కూడా వంట చేస్తున్నాడు ఇంట్లో. వంట చేస్తున్నాడు కదా డాడీ, చేస్తున్నాడు చూసి. నాన్న ఇంట్లో వంట చేస్తాడు, మరి నేను చెప్పు. తెలుసా నేను మొన్న గార్డెన్కి వెళ్ళేటప్పుడు అక్కడ క్లోజ్ తీగ ఉంది, నిజమైన తీగ. అప్పుడు నన్ను తినేసింది. నేను తినేసిందా? నేను తినేస్తే నిన్ను ఇక్కడ ఎందుకున్నావు మరి? అప్పుడు నాన్న తీగని కత్తిగా కొరికాడు. అవునా? కొరికేసి నాన్న ఏం చేశాడు? మ్యాజిక్ చేసి ధ్రువాంశం వెనక్కి తెచ్చాడా? ఏ దొంగలు ఏం చేస్తున్నారు ఇద్దరు ఇక్కడ, అందరు ఇక్కడ? ఏంట్రా అసలు ఈ టాయ్స్ అన్ని ఏంట్రా?
పొద్దున్నే లేచేసి బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఫిష్ ఇవన్నీ మ్యారినేషన్ చేసేసి మేము బయటకు వచ్చేసాం వాకింగ్ అని చెప్పేసి. ఇంట్లో ఇంకా జెంట్స్ అందరూ పిల్లల్ని చూసుకుంటూ ఉన్నారనమాట. అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక రౌండ్ వెళ్ళొచ్చారులేండి బయటికి. సో ఇప్పుడు మేము వెళ్తున్నాం అనమాట సరదాగా అట్లా, అంటే కొంచెం వాక్ చేసినట్టు ఉంటుందని చెప్పి. లక్ష్మి వాళ్ళకి మ్యాండేటరీ. మంచి పని చేసావు నేర్చుకొని, ఎందుకంటే ఆకులు ఎందుకు పోలను పెంచుకోవడానిక ఇంకా ఒకటి స్పెషల్ కిడ్స్ ఉన్న వాళ్ళకి ఒక ప్లేస్ కొన్ని ఇస్తారు హౌస్లో. ఆ హౌస్లో ఇచ్చినప్పుడు ఏంటంటే ఇదంతా స్టేడియం లాగా ఉంది. ఇది బాగుంది కదా, ఏ ఇల్లు ఎలా ఉంది వీడియో? బాగుంది, వీడియో మంచిగా తీస్తా అంటే అనేసి దాంట్లో వేసేసేయాలి. ఇవన్నీ ఆయిల్, ఇవి ర్యాప్సలే కదా. ఇవన్నీ ఏంటంటే కాయలు లోపల ఇత్తులు ఉంటాయి, వాటితో ఏంటంటే ఆయిల్ తయారు చేస్తారనమాట. ర్యాప్స్ ఆయిల్ అంటారు మా దగ్గర. సో యాక్చువల్గా ఫ్లవర్ స్టేజ్లో ఉన్నప్పుడు చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది మొత్తం ఎల్లో ఫీల్స్లా ఉంటాయి. సో ఇప్పుడు ఫ్లవరింగ్ అంతా పోయేసి కాయలు వచ్చాయి అన్నమాట. సో అందుకనే మొత్తం మనకు ఎలా ఉన్నాయంటే మన ఇండియాలో పెసర తోటలు ఉంటాయి కదా, పెసర కాయలు ఉంటాయి కదా, కందికాయలు పెసరకాయలు అలా ఉన్నాయి. ఇంటికి వచ్చేసాం మేము. ఇంకా లంచ్ ప్రిపరేషన్ మొదలు పెట్టేసాం అనమాట. అంటే పిల్లలకి ఆల్రెడీ తినిపించారులేండి. మేము ఆల్రెడీ గోంగూర మటన్ చేసి వెళ్ళాము. ఫిష్ ఫ్రై ఒకటి వచ్చిన తర్వాత చేద్దామని అనుకున్నాం అనమాట. సో ఇంకా పిల్లలకి గోంగూర మటన్ వేసి పెట్టేశారు. మేము వచ్చిన తర్వాత ఫిష్ ఫ్రై చేస్తున్నాం. మళ్ళీ దీంట్లో కారం వేస్తే ఎలా ఉంది? ఎందులో అది ఆల్రెడీ అయిపోయిందిలే, ఆ ఫేస్ దాటి. లక్ష్మి వాళ్ళైతే ఇంటికి ఒక 10 ఫ్యామిలీస్ వచ్చినప్పుడు మనకి ఎంత ఫుడ్ అవసరం ఉంటుంది, ఎన్ని రకాల ఫుడ్ అవసరం ఉంటాయో అన్ని రకాలు కొని ఫ్రిడ్జ్ నిండా డంప్ చేసి పెట్టారనమాట. అవన్నీ మేము ఫినిష్ చేసి రావాలంట ఇంకా చెప్తుంది. వాళ్ళు తీసుకొచ్చిన వాటిలో అయితే మేము ఒక 30% ఫినిష్ చేసి ఉంటామేమో. అండ్ అది కాకుండా వాళ్ళకి రీసెంట్గానే ఇండియా నుంచి పార్సల్ వచ్చిందనమాట. అండ్ కొత్త ఆవకాయ పచ్చడి, కారము, ఇంకా కారపొడి ఇంటి దగ్గర నుంచి వచ్చింది. ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టింది. ఆ కవర్ అక్కడే మర్చిపోయి వచ్చాం మేము. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వస్తున్నారంట, ఎర్లాంగన్కి వస్తున్నారంట బిజినెస్ ట్రిప్కి. సో తనతో పంపిస్తానని చెప్పింది అనమాట. వాసంతి వాళ్ళు లేచాడు. హాయ్ ఫ్రెండ్స్. బిన్నే కజ్జే దొంగ కట్ చేసానా? మరేం నేను కట్ చేసినందుకు ఏమి ఇస్తావు నాకు? ఏం గిఫ్ట్ ఇస్తావు? దోశ వా ఏంటి? ఓ ఇస్తావా? సరే, దోశ గిఫ్ట్ ఇస్తావా? ఓకే 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 పద, నేను కట్ చేస్తాను పద. సాయంత్రం నీకు ఇస్తా. సాయంత్రం ఇస్తావా? సాయంత్రం మంచి పాప కలుస్తాం, అప్పుడు నేను
హలో ట్రెండ్సా ట్రెండ్స్ చాక్లెట్ మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు? ఆ దాంట్లో సుగులు ఉంటుంది. సుగులు ఉంటుందా? సుగులంటే షుగర్ తింటే అప్పుడు మేము లంచ్ చేస్తున్నాం అనమాట. బేసిక్గా ఇండియా నుంచి వచ్చిందని చెప్పాను కదా పార్సల్. చాలా రకాల పికిల్స్, చికెన్ పికిల్, మటన్ పికిల్, కొత్త ఆవకాయ. అసలు ఆ రోజు చేసిన వంటల కంటే ఆ పచ్చళ్ళతోనే ఎక్కువ తిన్నాం మేము అసలు. బట్ లంచ్ అయితే కుమ్మేసామన్నమాట మేము సాటర్డే మధ్యాహ్నం అలా వెళ్ళి సండే లేట్ ఈవినింగ్ బయలుదేరామన్నమాట. అసలు టైం ఎంత ఫాస్ట్గా గడిచిపోయిందో అండి. అంటే అలా అప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది అనమాట మాకు. అంటే చాలా మంచిగా గడిపామన్నమాట ఆ 1.5 డే కూడా. సో అలా మేము మా గుంటూరు ఫ్రెండ్స్తో గడిపిన 1.5 డే వ్లాగ్ కూడా మీ అందరికీ బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. లాగొద్దు.